తిరుమల తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే యాక్షన్ తీసుకున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలంటున్నారు. ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? వాస్తవంగా జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్ళటం జరిగింది. ఆయన వెళ్ళిన రోజు కొండ మీద అలవాటైపోయిన ప్రక్రియలో భాగంగా అధికారులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కూడా బ్యారికేడ్లు కట్టారు. అది చూసి ఆయన అధికారులను పిలిచి, నా పర్యటనలో మీరు బ్యారికేడ్లు కట్టొద్దు, మీకు ఈ బ్యారికేడ్లు కట్టి అలవాటైపోయింది అని చెప్తూ ఆ రోజు శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటి అంటే, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో అన్ని వ్యవస్థలతో పాటుగా తిరుమల శ్రీవారి సన్నిధిని కూడా భ్రష్టు పట్టించారు. కాబట్టి ఇక నుంచి మా ప్రభుత్వం ద్వారా జరిగే ప్రక్షాళన తిరుమల శ్రీవారి సన్నిధితోటే మొదలు పెడతాము, తొలి ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పారు. ఆ చెప్పిన విధంగానే అప్పటి వరకు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పియటం, శ్యామలరావు గారిని ఈవోగా నియామకం చేయటం, అలాగే జేఈఓగా వెంకయ్య చౌదరి గారిని నియమించడం, కొంతవరకు తిరుమల ప్రక్షాళన దిశగా ప్రయత్నం జరుగుతుందైతే వాస్తవం. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వారిద్దరి నిర్లక్ష్యం కారణంగానే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా. అవును. ఈలోగా తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదంలో వాడే లడ్డూ కల్తీ వ్యవహారం రాష్ట్రాన్ని, దేశాన్ని, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందూ భక్తులందరినీ కూడా కుదిపేసింది. ఆ దిశగా కూడా అంటే ప్రసాదంలో వాడుతున్న నెయ్యి కల్తీ వ్యవహారాన్ని కూడా చక్కదిద్దుతూ మళ్ళీ తిరిగి నందిని వారికి నెయ్యి సప్లై కాంట్రాక్టు పునరుద్ధరిస్తూ బోర్డు ఒక నిర్ణయం చేయడం జరిగింది. అంటే ప్రక్షాళన దిశగానే అడుగులు పడతా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి చాలా రోజుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అధికార వ్యవస్థలో, సిబ్బందిలో ఒక రకమైన నిర్లిప్తత పెరిగిపోయింది. భక్తుల్ని అంటే భక్తులతోటి వ్యవహరించే విషయంలో ఒక రకమైన ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉన్నారు సిబ్బంది. వాళ్ళకి స్వామివారి సన్నిధిలో భక్తులు రావటం అనేది అంటే ఎవరి కోసం వస్తారు వీళ్ళు? మనం వీళ్ళకి సేవ చేయాల్సిన నెక్స్ట్ ఏం లేదు. వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు ఏదో వచ్చి వాళ్ళ దర్శనం వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు అని తప్పితే అంటే ఇక్కడ ఈ శ్రీవారి సన్నిధిలో భక్తులకి సేవ చేయటం కోసమే తాము అపాయింట్ చేయబడ్డాము అన్న విషయం మర్చిపోయారు. ఉద్యోగంలో చేరే వరకేమో ఆకలి బాధ. ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఏ పర్పస్కి మనల్ని అపాయింట్ చేశారు అనే అంశాన్ని విస్మరించేసి ఒక రకమైన అతిశయాన్ని, ఆధిపత్య ధోరణిని ఉద్యోగ వర్గాలు ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఇది చాలామంది భక్తుల నుంచి నేను ఈ కంప్లైంట్లు వింటూ ఉన్నా. అయితే దీన్ని ఓవర్ నైట్ చక్కదిద్దగలగటం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి టోకెన్ల ఇష్యూ కూడా వాస్తవంగా 2022కు ముందు ఈ టోకెన్ వ్యవస్థ లేదు. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్న బోర్డు ఈ టోకెన్ వ్యవస్థను మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేశారు. 2022 వైకుంఠ ఏకాదశి నుంచి ఈ టోకెన్ వ్యవస్థని అమల్లోకి తీసుకొచ్చారు. అమల్లోకి తీసుకురావడమే కాకుండా ఆ రోజుల్లో సహజంగా మొదటి నుంచి ఉన్న సాంప్రదాయం ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి రోజు, ద్వాదశి రోజు 2 రోజులు మాత్రమే ఉత్తర ద్వార దర్శనానికి ఆస్కారం ఉండేది. కానీ వైవి సుబ్బారెడ్డి గారి బోర్డు 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తూ 2022 నుంచి దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా ఈ కింద తిరుపతిలో టోకెన్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. దాంతో వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అనుకున్న సామాన్యులు కింద కౌంటర్స్లో టోకెన్ తీసుకొని మళ్ళీ కొండ మీదకి వచ్చి మళ్ళీ ఇక్కడ క్యూలో వెయిట్ చేయాల్సిన నెక్స్ట్. నిన్న జరిగింది కూడా అదే ప్రక్రియని కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవంగా మరి సమూల ప్రక్షాళన జరగాలి అనుకున్నప్పుడు ఈ టోకెన్ వ్యవస్థను కూడా తీసేసి ఉండాల్సింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాంకేతికతకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మరి అంతగా సాంకేతికతకి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఒక 4 రోజుల ముందు ఆన్లైన్లో ఇప్పుడు 1,20,000 టోకెన్లు 3 రోజులకి రోజుకు 40,000 చొప్పున అని చెప్పని
అనౌన్స్ చేశారు. 1,20,000 టోకెన్లు ఈ 94 కౌంటర్లో నిన్న సాయంత్రానికి ఎగ్జాస్ట్ అయిపోయినాయి. వాళ్ళకి కేటాయించిన స్లాట్లో భక్తులు దర్శనానికి వెళ్తారు. అదేవిధంగా మీరు 1,20,000 టోకెన్లు ఇస్తారా, 1,00,000 టోకెన్లు ఇస్తారా, ఆన్లైన్లో రిలీజ్ చేస్తే ఆన్లైన్లో రిలీజ్ చేసే సందర్భంలో కూడా తిరుపతి స్థానికులకి ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారో అన్ని వాళ్ళకి కేటాయించుతూ తిరుపతి స్థానికత ఆధారంగా వాళ్ళ క్రెడెన్షియల్స్ సబ్మిట్ చేస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేసే విధంగా, అంటే ఆధార్ కార్డులో తిరుపతి స్థానికత అడ్రస్ని ఆధార్ నెంబర్ మెన్షన్ చేస్తే అది వాళ్ళు స్థానికులు అవునా కాదనేది సిస్టమ్ రికగ్నైజ్ చేసే సాఫ్ట్వేర్ ఉంటుంది వాళ్ళ. కాబట్టి ఆ విధంగా కేటాయింపు చేసేసి దూర ప్రాంత భక్తులకి కొన్ని, తిరుపతి స్థానికులకి కొన్ని కేటాయించి ఆన్లైన్లో ఎవరి స్లాట్ వాళ్ళకి కేటాయించినట్టయితే ఖచ్చితంగా ఆ స్లాటు ఎవరికైతే దక్కుతుందో వాళ్లే తిరుపతి రావడానికి ఆస్కారం ఉండేది. ఇక్కడికి వచ్చి గంటల తరబడి పడిగాపులు కాసే అవకాశమే ఉండేది కాదు, అవసరమే ఉండేది కాదు. కానీ ఇక్కడ ఏం చేశారు, 9వ తారీఖు ఉదయం 5 గంటలకి దర్శనం టికెట్లు టోకెన్స్ ఇవ్వటం అని చెప్పని ప్రకటించి దాంతో ఎవరికి ముందు వెళ్తే వాళ్ళకే దర్శనం దక్కుతుంది కదా అని చెప్పని 8వ తారీఖు ఉదయం 8:30 నుంచి క్యూ లైన్లో నిలబడ్డారు. అంటే ఉదయం 8:30కి క్యూ లైన్లో వచ్చిన వాళ్ళకి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకి కౌంటర్ ఓపెన్ అయితే టోకెన్ దక్కాలి. మరి క్యూ లైన్లో పోనీ పైన కొండ మీద అంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో అక్కడ టాయిలెట్స్, టీటీడీ నుంచి ఫుడ్ సప్లై చేయటం, డ్రింకింగ్ వాటరు, కనీసం ఫ్యాన్లు, కూర్చోటానికి ఒక ప్లేసెస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఏం సౌకర్యాలు కల్పించారు? చివరికి ఆ క్యూ లైన్లు కూడా నిండిపోయి ఆ క్యూ లైన్లన్నింటినీ ఖాళీ చేయించి తీసుకెళ్ళి పద్మావతి పార్కులో నిలబెట్టారు. ఎన్ని గంటలు పద్మావతి పార్కులో కింద కూర్చొని ఎంతమంది కూర్చోగలుగుతారు? అక్కడేమి పార్కులో అందరికీ సీటింగ్ ఫెసిలిటీ లేదు, టాయిలెట్స్ అందుబాటులో ఉండవు, డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండదు, ఫుడ్ అవైలబిలిటీ ఉండదు, పైగా చీకటి, లైటింగ్ ఫెసిలిటీ కూడా లేదు. మరి అటువంటి ప్రాంతంలో వేల మందిని జమ చేసింది అంటే ఒక రకమైన వ్యూహాత్మక తప్పిదాలు ఇవి. వాస్తవంగా సాంకేతికతని ఉపయోగపెట్టుకొని భక్తులకి మెరుగైన సర్వీసెస్ అందించడానికి ఆస్కారం ఉన్న దగ్గర వచ్చే నెలలోనో ఆ పై నెలలోనో దర్శనానికి ఉపయోగపడే 300 రూపాయల టికెట్లని ఇవాళ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అవి ఆన్లైన్లో బుక్ చేసుకుంటా ఉన్నారు. మరి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లు ఎందుకని ఆన్లైన్లో రిలీజ్ చేసి ఉండకూడదు? ఇదొక తప్పు. పోనీ భక్తులు వచ్చారు, అందరినీ పద్మావతి పార్కులో వాళ్ళందరినీ అక్కడికి జమ చేశారు, వెయిటింగ్లో ఉన్నారు, గంటల తరబడి కూర్చొని ఓపికలు నశిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరో సిక్ అయ్యారు, ఒక మహిళ సిక్ అయింది, ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఏకాఏకిన గేట్లు ఓపెన్ చేయడం కాకుండా ముందు ఒక హ్యాండ్ మైక్లో అనౌన్స్ చేయొచ్చు కదా. మీకు క్యూ లైన్లోకి ఎలో చేయడానికి ఇంకా టైం ఉంది, మీరు మీ స్థానాల్లోనే ఉండండి. ఇక్కడ ఒక ఆవిడ అనారోగ్యంతో బాధపడుతున్న దృష్ట్యా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లడం కోసం గేట్ ఓపెన్ చేస్తున్నాము, మీరు ఎవరు కదలొద్దు అని చెప్పని ఇవాళ హ్యాండ్ మైక్స్ మనం ఏ ట్రాఫిక్ సిగ్నల్లో చూసినా పోలీస్ కానిస్టేబుల్ వాడుతున్నారు కదా. అటువంటి ఎక్విప్మెంట్ కూడా టీటీడీ దగ్గర కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ లేవా? ఎంత సింపుల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. కానీ అది వాడి అనౌన్స్ చేయాలి అని చెప్పనే కామన్ సెన్స్ అధికారులు మిస్ అయింది. ఏ టైంకి ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ టైంకి ఏం చర్యలు తీసుకోవాలి అనే క్రౌడ్ మేనేజ్మెంటు, ఆ ప్రొఫెషనలిజం లోపించిన పర్యవసానం అక్కడ అన్ని గంటలుగా కూర్చున్న భక్తుల మనోభావాలు ఎలా ఉంటాయి అనేది అంచనా వెయ్యలేని అనుభవరాహిత్యమా, నిర్లక్ష్యమా, ఏమొద్దులే వాళ్ళే ఉంటారు, పరిగెత్తుకొస్తే మనం గేట్లు వేసి మళ్ళీ నెట్టేద్దాం వెనక్కి అనే ఒక నిర్లిప్తత. వాళ్ళు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ ఉదయం నుంచి క్యూల్లో వెయిట్ చేస్తూ ఒక రకమైన నిస్సహాయ స్థితికి చేరుంటారు. వాళ్ళు మనుషులే అని అంచనా వేయలేక వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు. గేట్ ఓపెన్ చేయగానే టికెట్లకి టోకెన్లు ఇష్యూ అవుతాయి, క్యూ లైన్లోకి వెళ్ళాలి అన్న ఆదుర్దాలో పరిగెత్తారు ఎవరికి వాళ్ళు. మరి అటువంటి స్థితి కల్పించిన అధికారులకి 100% వాళ్ళ తప్పిదం పర్యవసానం వాళ్ళ విలువైన ప్రాణాలు పోవటం జరిగింది. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఖచ్చితమైన ప్రక్షాళన జరిగి తీరాలి. అధికార వ్యవస్థలో సంవత్సరాల తరబడి ఒకే పోస్టుల్లో పాతుకుపోయి ఉండటంతో వాళ్ళల్లో ఆ చురుకుదనం మిస్ అయ్యారు, ప్రొఫెషనలిజం తగ్గిపోయింది.
ఇవాళ డిఎస్పీ స్థాయి అధికారి అని అంటే ఎస్ఐగా ఎన్నో సంవత్సరాలు చేస్తుంటాడు, సిఏగా ఎన్నో సంవత్సరాలు చేస్తుంటాడు. అనుభవం ప్రాతిపదిక మీద ప్రమోషన్ మీద డిఎస్పీ పదవి అతనికి దక్కింది. కాబట్టి ఎన్ని ఇన్సిడెంట్లో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అతని కెరీర్లో చూసి ఉండొచ్చు. ఆ మాత్రం అంచనా వేయలేనంతటి కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అధికారి కాదే. కాబట్టి ఇక్కడ 100% ఇతనైనా లేదు ఆ గోశాల ఇన్ఛార్జి సస్పెండ్ అయ్యి ఉన్న అధికారి, వీళ్ళు ఇరువురు కూడా ఆ గోశాల ఇన్ఛార్జ్ అయితే 8 సంవత్సరాలుగా అదే ఉద్యోగంలో ఉన్నాడు అతను. కాబట్టి ఎన్ని బ్రహ్మోత్సవాలు అతను చూసి ఉండొచ్చు, ఎన్ని వైకుంఠ ఏకాదశులు అతని హయాంలో చూసి ఉండొచ్చు. 2022 నుంచి ఈ టోకెన్ సిస్టమ్ అమలుపరిచిన దగ్గర నుంచి ఎన్ని వేల మంది ఈ దర్శనార్థం వస్తూ ఉన్నారు, ఎంతమందికి టోకెన్లు ఇష్యూ అవుతున్నాయి అనేది ఆ మాత్రం అంచనా వేయలేరా? లేదు ఆటో వాళ్ళు బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బైరాగిపట్టెడ క్యూ కాంప్లెక్స్ దగ్గరికే ఈ కౌంటర్స్ దగ్గరికి అంతమందిని తరలిస్తూ ఉన్నప్పుడు 4 పోలీస్ కానిస్టేబుల్ని పెట్టి మిగిలిన 7 సెంటర్స్ ఉన్నాయి కదా వాటి వైపు ఎందుకు డైవర్ట్ చేయలేపారు? లేదు ఇక్కడికి ఆటోలో వచ్చిన తర్వాత అయినా సరే 2 కానిస్టేబుల్ని పెట్టి ఇక్కడ ఈ కౌంటర్స్ దగ్గర ఇప్పటికే ఎగ్జాస్ట్ అయ్యి ఉన్నారు, మీరు వేరే కౌంటర్స్ ఉన్నాయి అక్కడికి పోయి వెళ్ళండి అని చెప్పని గైడ్ చేస్తే భక్తులు వెళ్ళిపోతారు కదా. వాళ్ళకి కావాల్సింది సౌకర్యవంతమైన దర్శనమే కదా. వాళ్ళకి కావాల్సింది వీలైనంత త్వరగా వాళ్ళ టోకెన్ దక్కించుకోవటమే కదా. ఒకే కౌంటర్ దగ్గర వేల మంది జమ అవుతున్న పరిస్థితి ప్రెడిక్ట్ చేయటంలో కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న క్రౌడ్ని చూసి కూడా అంత నిర్లిప్తంగా ఎలా వ్యవహరించారు? 8 సెంటర్స్ ఆ తిరుపతిలోనే ఉన్నాయి, సమీప ప్రాంతాల్లోనే ఉంటాయి. ఉన్నప్పుడు బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో ఆ ప్రజలు ఇక్కడికి బైపాస్ పక్కనే ఉంది కదా అని బైరాగిపట్టెడకి చేరుకుంటున్నప్పుడు ఆ 4 కానిస్టేబుల్ నిలబెట్టినా సరిపోద్ది. వచ్చిన ఆటోని వచ్చినట్టుగా వేరే కౌంటర్కి తీసుకెళ్ళు, ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికీ ఎక్కువై ఉన్నారని చెప్పానంటే భక్తులు ఒక్క క్షణం కూడా హెసిటేట్ చేయరు. వాళ్ళకి వేరే కౌంటర్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో తెలియక వాళ్ళు బస్సు దిగిన వాళ్ళకి ఆటోలు దిగిన ట్రైన్ దిగిన వాళ్ళకి ఆటో వాళ్ళు ఎటు గైడ్ చేస్తే అటు వస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే అక్కడ 100% ఆ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయడంలో అధికార వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ అయింది, అట్టర్ ఫెయిల్యూర్ అది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.